ఓకే బయటకు వెళ్దామా? సరే కూర్చుందాం. మీరు వెనకాల ఎక్కుతున్నారు, మీరు ముందు ఎక్కండి. అయ్యో అది పద్ధతి కదండి బాబు, ఏంటది మీరు మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అలా వెనకాల ఎక్కితే ఏం బాగుంటుందేమో. పర్వాలేదు, నేను కూర్చుంటాను. అయ్యో లేదు లేదు ముందుకు ఓకే. ఎక్కండి. ఏంటి గోదావరిలో అండి, మేము ఏమనుకుంటున్నారు, ముందు ఎక్కండి. అమ్మయ్య కూర్చోండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఏదైనా గోదావరి మర్యాదలే మర్యాదలు. పద్ధతి. అమ్మయ్య ఎంతక కూర్చోబెట్టాము అక్కడ. వాళ్ళు ఏమనుకుంటారంటే నీ పద్ధతి అనుకుంటారు కదా. అసలు విషయం చెప్పనా అండి, అక్కడ కూర్చున్నాను అనుకో, ఎదురుకుండా కూర్చుంటాం కదా, ఎండడిపోద్దు మీద, మనకున్నదే అంతంత కదా, ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటి తెలిస్తే సీట్ బెల్ట్ ఎట్టాలి, అదో పెద్ద బాధ. మళ్ళీ డ్రైవర్ పక్కన కూర్చున్నాం అనుకో, మా ఆయన అతమానుని కాపీ కాపు లేకపోతే రెస్టారెంట్లు కాపు అంటాడా, దానికి మ్యాపులు మనమే పెట్టాలి పక్కన కూర్చుని. మళ్ళీ సరిగ్గా చెప్పలేదు అనుకో, అయ్యో తిట్లు, ఎందుకు వచ్చిన గోలు ఇలాంటివన్నీ. అది కాకుండా లాంగ్ డ్రైవ్లకి వెళ్తాం అనుకోండి, వెళ్ళేటప్పుడు వాళ్ళ నిద్రకూడదు, మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, పక్కన వాగుతో కూర్చోవాలన్నమాట. కొంత నిద్ర వచ్చిన బాబు వాళ్ళు ఎక్కడ పడుకుంటారు అని చెప్పి ఎక్కడ లేని సోదంతా మాట్లాడాలి. ఆ జాబ్ అన్ని వేరే వాళ్ళకి అప్పు చెప్పాను అనుకో, మనం వెనకాల కూర్చుని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు. పద్ధతికి పద్ధతే ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఫాలో అయిపోండి ఇలాంటివన్నీనే. బాయ్.